ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానము, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. యెషయా 49:16. మరి ఆయన అరచేతుల మీద చెక్కి ఉన్నాను అంటే అందరూ సిలువలో మేకుల చేత అరచేతుల మీద కొట్టబడడాన్ని చూస్తున్నారు. కానీ మరి దేవునికి అరచేయి ఎప్పుడు తన అవయవంలో ఒక భాగంగా ఉంది. కానీ అరచేయి అంటే మనము ఆయన వీపు వెనకాల లేము, ఆయన ముందు కనుదృష్టి పడగలిగేంత దగ్గరగా ఉన్నాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆదరించగలదు, తృప్తిపరచగలదు, వర్ధిలింప చేయగలదు, ఓదార్చగలదు, మహిమాన్వితమైన భద్రత ఇవ్వగలదు ఆ చెయ్యి. మరి దక్షిణాస్తంలో చెక్కుకొని ఉన్నాడు అని మనం అనుకుంటే ఇక దక్షిణాస్తం ఎక్కువ వాడబడుతుంటుంది. పరమగీతాలలో మరి ఆయన ఎడమ చేయి నా తల కింద ఉంది, ఆయన కుడి చేయి నన్ను హత్తుకుంది అని అంటది. అంటే రెండు చేతులతో ఆయన మనల్ని పడిపోనివ్వడం లేదు, జారిపోనివ్వడం లేదు. అలా పట్టుకున్న ఆ దేవుని ముఖంలో ముఖం పెట్టి చూడగలిగేంత దగ్గరగా ఉన్నాం అనేది కూడా మనకు తెలియపరుస్తుంది. ఇవన్నీ వాక్యంలోనే ఉన్నాయండి. మరి ఇలా ఉన్నా నువ్వు ఎన్నేళ్ళు ప్రార్థన చేసింటావో నాకు తెలియదు, కానీ డిక్రీ అండ్ డిక్లరేషన్స్ ద్వారా మనం ఆశీర్వదించబడతాము అనేది ఈరోజు దేవుడు నాకు బయలుపరిచినాడండి. సో డిక్రీ అండ్ డిక్లరేషన్స్ ఏంటి అంటే, అవును నేను ఆయన అరచేతుల మీద చెక్కబడి ఉన్నాను, ఆయన నన్ను విడువడు ఎడబాయడు, ఆయన నన్ను ప్రేమిస్తున్న ప్రాణనాథుడు, పరిశుద్ధుడు, అద్వితీయ సత్యవంతుడు, ఆది సంభూతుడు, గనుడు, గంభీరుడు. సో ఇలా నువ్వు పిచ్చి పట్టినట్టు అనుకుంటున్నావేమో, కానీ నువ్వు మాట్లాడితే సాతాను యొక్క కేంద్రం కదిలించబడుతుందండి. సో మాట్లాడటాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. సో అందుకే ఇక్కడ ఒక మాట ఉంది, యెషయా 62:7లో, ఇది ఆజ్ఞ, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు విశ్రమింపకుడి అంటున్నారు. మరి యెహోవా జ్ఞాపకర్తలారా అంటే వారానికి ఒకసారి గుర్తు చేసుకునే వారిలాగా ఉండొద్దండి, నెమ్మది పడొద్దండి, పడుకోవడం కాదండి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు అంటున్నాడు. యెరూషలేము అంటే నెమ్మది. యెరూషలేము కన్యకలు అంటే వారానికి ఒకసారి దేవునితో సత్సంబంధం కలిగి ఉండేవాళ్ళు. సియోను కుమార్తెలారా అని పిలుచుకోవాలి. సియోను కుమార్తెలారా అంటే ఆయనతోనే సహవాసం కలిగి ఆయనతో అడుగులు వేసేవారలారా అని ఆయన ఉద్దేశం. కాబట్టి అలాంటి నడిపింపు, అలాంటి భద్రత, అలాంటి ఆశీర్వాదము దేవుడు మనందరికీ కలిగి ఉండాలని విజ్ఞాపన చేసేవారంగా, దేవునికి నిరంతరం స్తుతి చెల్లించే వారంగా ఉండాలనేది మన జీవితంలో ఎంత ఆచరించాలో, ఎంత విధిగా మనం దేవుని దగ్గర సమయాన్ని గడపాలో అంతే విధిగా నీ సాతానును ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అన్నాడు కదండి. సో మరి సాతానును కూడా ఎదిరించాలి అంటే డిక్రీ అండ్ డిక్లరేషన్స్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి జ్ఞాపకర్తలుగా ఉంటూ మరి దేవుని హత్తుకోగలిగిన యెరూషలేము కన్యకలుగా కాదు, కానీ సియోను కుమార్తెలుగా హత్తుకోగలిగి దేవుని ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు. కావున ఆయన అరచేతుల మీద చెక్కబడి ఉన్న మనము జారిపోము, పడిపోము. దేవుడు బహుగా మనల్ని దీవిస్తూ మన హృదయవాంఛ నెరవేర్చు తండ్రిగా ఆయన మాత్రమే మహిమ నొందునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.